ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి మీరు కోదండరామయ్య గారి అల్లుడు కదా? అవును. మీరు ఆయన కూతుర్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా లేక బలవంతంగా చేసుకున్నారా? కేసుకు సంబంధించిన విషయాలు అడగండి లాయర్ గారు, నా పర్సనల్ లైఫ్ గురించి అడగొద్దు. కోర్టులో నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందే మిస్టర్ త్రిదేవ్. నేను ఆయన కూతుర్ని కాపాడడం కోసం ఆయన కూతురు మెడలో తాళి కట్టాను. ఐసి, మీ మీద ఇదివరకు ఏమైనా కేసులున్నాయా? సైలెంట్గా ఉంటారేంటి? సమాధానం చెప్పండి. లేవు. ఓకే. ఆ రోజు హత్య జరగటానికి 2 గంటల ముందు మీకు కేశవ గారి నుండి ఫోన్ వచ్చిందా? అవును, వచ్చింది. కేశవ గారు మీతో ఏం చెప్పారు, అసలు మీరు ఏం మాట్లాడుకున్నారో మాకు వివరంగా చెప్పగలరా? మేం పెద్దగా ఏం మాట్లాడలేదు. డ్రింక్ చేద్దాం రమ్మని బావ నన్ను అడిగాడు. నేను రానని చెప్పాను. ఎందుకంటే నేను డ్రింక్ తాగితే మా మావయ్య అత్తయ్య వాళ్ళు బాధపడతారని అలా చెప్పాను. కానీ తర్వాత మావయ్య గారు ఫోన్ చేసి లడ్డు ఆవేశంగా కేశవ్ దగ్గరికి బయలుదేరాడు, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అన్నట్టు మాట్లాడాడు. నువ్వు తొందరగా కేశవ్ దగ్గరికి వెళ్ళి ఆ లడ్డు అక్కడికి రాకుండా ఆపమని చెప్పారు. కానీ నేను ట్రాఫిక్ వల్ల అక్కడికి లేటుగా చేరుకున్నాను. నేను వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఘోరం జరిగిపోయింది. కోదండరామయ్య గారు ఫోన్ చేసినప్పుడు మీరెక్కడున్నారు? అమీర్పేటలో ఉన్నాను. భరత్ నగర్లో ఉన్న కోదండరామయ్య గారు శ్రీనగర్ కాలనీకి వచ్చేంత వరకు కూడా మీరు అమీర్పేట్ నుంచి శ్రీనగర్ కాలనీ చేరుకోలేకపోయారన్నమాట. ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పాను కదండి. యువర్ ఆనర్, ఇంతకు ముందు వచ్చిన షాప్ ఓనర్ని మళ్ళీ ఒకసారి పిలిపించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. రంజిత్, రంజిత్, రంజిత్. ఆ రోజు మీ షాప్లో కత్తి కొన్న వ్యక్తి ఇతనేనా? కాదు లాయర్ గారు. సరిగ్గా చూసి చెప్పండి. కత్తి కొన్న వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకుని వచ్చారు లాయర్ గారు. మాస్క్ వేసుకుని షాప్లోకి వెళ్ళడం చాలా మంచిదైంది. ఈరోజు ఆ మాస్కే నన్ను సేవ్ చేసింది. మరి మాస్క్ విషయం లడ్డూని చూపించి అడిగినప్పుడు చెప్పలేదెందుకు? మాస్క్ పెట్టుకున్న వ్యక్తి లడ్డూ పర్సనాలిటీలా లేడు, కానీ ఈయన పర్సనాలిటీకి సరిపోయేలా ఉన్నాడు.
అలా అని ఇతనే ఆ కత్తి కొన్నాడని నేను కన్ఫర్మ్గా చెప్పలేను. ఎందుకంటే అతని ఫేస్ని నేను చూడలేదు కాబట్టి. వాదోపవాదాలు విన్న తర్వాత హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని లడ్డూ కొనకపోయినా అతను వేరే వాళ్ల ద్వారా కొనిపించి ఉండొచ్చు కదా, లేదంటే దారిలో ఎవరి దగ్గరైనా దొంగిలించి ఉండొచ్చు కదా. డిఫెన్స్ లాయర్ గారు తనకి ఇచ్చిన గడువును ఉపయోగించుకొని లడ్డూను నిరపరాధిగా ప్రూవ్ చేయడానికి కావలసిన బలమైన ఆధారాలు సేకరించలేదు కాబట్టి హత్య చేసింది లడ్డూయే అనడానికి కోర్టు వారికి సరైన సాక్ష్యాలతో పాటు కత్తి మీద లడ్డూ వేలిముద్రలు కూడా ఉండడంతో లడ్డూని హంతకుడిగా నిర్ధారిస్తూ 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మ శ్రీవల్లి, నువ్వు చేసే పనుల వల్ల నాకున్న సహనమంతా కోల్పోయానమ్మా. నాకు నీ మీద విపరీతమైన కోపం వస్తుంది. నువ్విన్ని రోజులు నేను చెప్పింది కరెక్ట్ కాదని సాక్షుల్ని తీసుకొచ్చి నిజం నిరూపిస్తాను అంటుంటే నిన్నేమీ అనలేక ఫోన్లో ఏవో పిచ్చి ప్రయత్నాలు చేస్తోంది అనుకున్నాను. కన్న తండ్రిని కోర్టు బోన్లోకి పిలిచి ప్రశ్నించినప్పుడు కూడా సర్దుకున్నాను. కానీ ఇప్పుడు ఈ కేసుకి అసలు ఏ సంబంధం లేని బంగారం లాంటి అల్లుడు గారిని అనుమానించి కోర్టుకు లాగావు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏంటి శ్రీవల్లి ఇది? నువ్వు అల్లుణ్ణి అనుమానించడం ఏంటి? ఇదేనా ఒక భార్య భర్తకిచ్చే మర్యాద? ఇదే నన్ను అల్లుడు గారిని గౌరవించే పద్ధతి? నిన్ను మేము విలువలు సాంప్రదాయాలు తెలిసేలా పెంచాం. రాను రాను నువ్విలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నావేంటి? అల్లుడు మంచివాడు కాబట్టి సరిపోయింది సీత. అందుకే అల్లుడు గారు ఇంటి వరకు వచ్చారు. అదే ఇంకొకరైతే శ్రీవల్లి మొహం కూడా చూడకుండా కోర్టు నుంచి అట్నుంచటే బయటికి వెళ్ళిపోయేవాడు. నేనేం త్రిదేవిని కావాలని కోర్టుకు లాగలేదు నాన్న. నా దగ్గరున్న ఎవిడెన్స్ని బట్టి డౌట్తో విచారించాను. కోర్టులో లాయర్గా నేను త్రిదేవిని విచారించే హక్కు నాకుంది. హక్కుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు అనుమానిస్తావా? హత్య జరిగిన రోజు అసలు అల్లుడు గారు కేశవని కలవనే లేదు. అలాంటప్పుడు ఆయన ఎలా అనుమానిస్తావు? అసలు ఆ రోజు నేను ఫోన్ చేస్తేనే అల్లుడు గారు అక్కడికి వచ్చారు. అది కూడా నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చారు. అప్పటికే కేశవని లడ్డు చంపేశాడు. మర్డర్ అయిన తర్వాత వచ్చిన త్రిదేవిని నువ్వు హంతకుడిగా నిరూపించాలని చూస్తున్నావు. కానీ అప్పటికే అక్కడున్న లడ్డు కేశవని చంపాడంటే మాత్రం నువ్వు నమ్మట్లేదు. నువ్వు కళ్ళున్న గుడ్డిదానిలా తయారయ్యావు. మా అందరినీ క్షోభ పెట్టి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నేను అసలు నేరస్తుని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాను నాన్న, అంతే. నేరస్తుడు 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 ఎక్కడున్నాడు? అసలు నేరస్తుడు జైల్లో ఉన్నాడు. వాణ్ణి వదిలేసి నన్ను నేరస్తుడిలా చూస్తావేంటి? నా సొంత కమెళ్ళలో తాలి తెంచేస్తానా నేను? నీ కంటికి నేను అంత కిరాతకుడిలా కనిపిస్తున్నానా? అయినా నువ్వు ఇదివరకే కేశవన్నయ్య నీకు ఎందుకు ఫోన్ చేశాడు అని అడిగావు. నీకు అప్పుడే క్లియర్గా క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ నువ్వు అదే ప్రశ్న కోర్టులో ఎందుకు అడిగావు? నీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కదా.
నీకు ఆ రోజు అన్నయ్య ఫోన్ చేశాడు అన్న విషయం నువ్వు ఎవరికీ చెప్పకుండా దాచావు. పైగా నేనడిగినప్పుడు కూడా ఫోన్ చేయలేదని అబద్ధం చెప్పావు. అందుకే నీ మీద డౌట్ వచ్చి అలా అడిగాను. అన్నయ్య ఫోన్ కాల్ లిస్టు చూసే వరకు ఆ విషయం నువ్వెందుకు చెప్పలేదు? శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళిద్దరూ బావమరుదులు ఫోన్లో మాట్లాడుకుంటారు, కలుసుకుంటారు. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? అంత చిన్న విషయాన్ని పట్టుకుని అదేదో పెద్ద నేరం అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడినివ్వండి అత్తయ్య, తన్నేమనొద్దు. తాలి కట్టిన భర్తని, కన్న తండ్రిని అవమానించి మమ్మల్నే నేరస్తుల్ని చేసి గొప్ప లాయర్గా పేరు తెచ్చుకొనివ్వండి. నువ్వు నన్ను అవమానించినందుకు నీ మీద నాకేం కోపం రావట్లేదు శ్రీవల్లి, కానీ చాలా బాధేస్తుంది. కేశవ భవన్ నేను చంపానని నువ్వు నా మీద డౌట్ పడ్డాం నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అమితంగా ప్రేమించే నా భార్య నన్ను హంతకుడిలా చూస్తుంటే ఇక నేనేం మాట్లాడను? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వంటే నాకు ఎంత ప్రాణమో మా అక్కంటే కూడా అంతే ప్రాణం. మా అక్క పసుపు కుంకాలు నేను దూరం చేయాల్సిన అవసరం నాకు లేదు. అంత దుర్మార్గుణ్ణి నేను కాదు. ఊరుకో త్రిదేవ్, బాధపడకు. లాయర్ గారు ఎంత ప్రయత్నించినా చివరికి నేను చూసిందే నిజమైంది. హంతకుడికి శిక్ష పడింది. ఇప్పటికైనా ఈవిడ గారి కళ్ళు తెరుచుకుంటే మంచిది. చూడమ్మా, నా కొడుకు కేసు విషయంలో నువ్వు శృతి మించిపోయావు. నీది తప్పని ప్రూవ్ అయితే నేనే పనిష్మెంట్ ఇచ్చినా స్వీకరిస్తానన్నావు కదా. ఇక జీవితంలో నాతో మాట్లాడు. కథలు కథలుగా కలలు కలలు మిగిలే తుదలు లేని ఆ కథల గతులు అడవే. సోలోగా డ్రింక్ చేస్తుంటే ఏదోలా ఉంది. కంపెనీకి ఎవడైనా ఉంటే బాగుండు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ని డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కేశవ్తో అక్కతో కలిసి డ్రింక్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునేవాణ్ణి. ఇప్పుడు కేశవ్ లేడు, అక్క బాధలో ఉంది. సో ఈరోజు ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి రీసెంట్గా ఫ్రెండ్ అయిన జాక్ ఉన్నాడు కదా, అతనికి ఫోన్ చేద్దాం. హలో హలో జాక్, నేను త్రిదేవిని మాట్లాడుతున్నాను. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నువ్వెక్కడున్నావు? నేను 11 జెమ్స్ బార్లో ఉన్నాను. ఓకే, అక్కడే ఉండు, నేను కూడా అక్కడికే వస్తున్నాను. అలాగే. జాక్, నువ్వు ఎంత తాగాలనుకుంటే అంత తాగు. ఈరోజు బిల్లు మొత్తం నాదే. అవునా? ఎస్. అసలు ఇంతకీ మనం ఏ విషయం గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం బ్రో? ఏం జరిగింది నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు? చెప్తాను. నన్నేం అడగొద్దు జాక్, నేను హ్యాపీగా ఉన్నాను. సెలబ్రేట్ చేసుకుంటున్నావు, తాగు. తాగు, తిను, అంతే. అంతకు మించి నన్నేం అడగొద్దు.
కేసు విషయంలో శ్రీవల్లి చాలా వరకు సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ నన్ను పట్టుకునేంత దగ్గరకొచ్చింది. నేను మాస్క్ పెట్టుకుని కత్తి కొనడం, షాపు ఓనర్ నన్ను గుర్తుపట్టకపోవడం వల్ల బతికిపోయాను. లేకపోతే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇప్పుడు ఆ లడ్డూ గారికి శిక్ష పడింది కాబట్టి ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ సేఫ్. నేను కోరుకున్నట్లుగానే ఆ తండ్రి కూతుర్ల మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు కోదండరామయ్య శ్రీవల్లిని జీవితంలో తనతో మాట్లాడొద్దని చెప్పేశాడు. సో ఇప్పుడు శ్రీవల్లి రెక్కలు విరిగిన ఒంటరి పక్షి. ఇక మావయ్యని నా గ్రిప్లో పెట్టుకోవచ్చు. మనం ఆయన్ని కీలుబొమ్మని చేసి ఆడించొచ్చు. శ్రీవల్లి ఇప్పుడు ఏం చేయలేదు, ఒక మూలను కూర్చొని బాధపడడం తప్ప. ఏంటి సైలెంట్గా నీకు నువ్వే మందు తాగేస్తున్నావు? కంపెనీ ఇవ్వడం సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇదేనా? ఓ సారీ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. అవును, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, మా కంపెనీలో నీకు ఏదైనా జాబ్ చూడమంటావా? వద్దు త్రిదేవ్, నాకంటూ ఒక జాబ్ వెయిట్ చేస్తూనే ఉంది. ఏంటది? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. అప్పుడు సర్ప్రైజ్ అయినా అవుతావు, లేదంటే షాక్ అయినా అవుతావు. అవునా? ఎస్. చెప్పండి మేనేజర్ గారు. ఏంటి, ఎంఎన్ఎస్ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదా? అదేంటి, ఈ పాటికి వాళ్ళకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా, ఎందుకు లేట్ అయింది? శ్రీవల్లి బడ్జెట్ ఎస్టిమేషన్ మీటింగ్కి రాలేదా? ఆ ఫైల్ మీద సైన్ చేయకుండా కోర్టు పని ఉందని నెగ్లెక్ట్ చేసిందా? సరే, క్లయింట్స్ని 2 days పర్మిషన్ అడిగి ఆలోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఉంటాను. శ్రీవల్లి బిజినెస్ వ్యవహారాల్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? సీతా, సీతా! వస్తున్నానండి. ఏంటండి? కంపెనీకి సంబంధించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి ఎదురు చెప్పకుండా నీ కూతుర్ని దానికి కట్టుబడి ఉండమని చెప్పు. నేనెప్పుడూ నాన్న నిర్ణయానికి ఎదురు చెప్పనమ్మా. ఆయన ఏం చెప్పినా అది ఆచరించటానికి సిద్ధంగా ఉన్నాను. విషయం ఏంటో చెప్పమనండి. ఇక నుంచి కంపెనీ బాధ్యతల్ని తను చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పు. నాన్న చెప్పినట్టు చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. కానీ ఈ టైంలో కంపెనీ ప్రాజెక్ట్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయి. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను బాధ్యత నుంచి తప్పుకుంటే ఏమీ కాదు. తను లేకపోయినా కంపెనీ ఇంతకుముందు రన్ అయిందని చెప్పు. అలాగే, నేను నా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. మళ్ళీ కంపెనీ బాధ్యతలు మీరు చూసుకుంటారా? లేదు, నా అల్లుడు శ్రీదేవ్ చూసుకుంటాడు. కంపెనీ బాధ్యతలన్నీ ఈ రోజు నుంచి నా అల్లుడికి అప్పచెప్తున్నాను. ఈ ఇంటిని, నా కంపెనీని, అన్నింటినీ నా అల్లుడే చూసుకుంటాడు. ఏంటి మావయ్య గారు, ఇంత పెద్ద బాధ్యతలు నాకు అప్పచెప్తారా? అవును బాబు, నీకే అప్పచెప్తున్నాను. నువ్వు మాత్రమే వాటన్నిటినీ నిజాయితీగా నిర్వర్తించగలవు. కానీ మావయ్య, శ్రీవల్లి వర్క్ పట్ల నెగ్లిజెన్సీ ఉన్న వాళ్ళని నేను అస్సలు క్షమించను.
నిలకడలేని మనస్తత్వం. అలాంటి వాళ్ళకి కంపెనీ బాధ్యతలు అప్పగించినందుకు నన్ను నేనే నిందించుకుంటున్నాను. ఒకప్పుడు ఆవిడ గారి మీద విపరీతమైన నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని తను చెడగొట్టుకుంది. ఇక కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా చూసుకుంటుందని నేను అనుకోవట్లేదు. తను నీ విషయంలో క్షమించరాని తప్పు చేసింది, నిన్ను అవమానించింది. అన్నింటినీ మించి టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్టుని టైంకి పూర్తి చేయకుండా నాకు మాటొచ్చేలా చేసింది. అలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచించేది లేదు. నన్ను అవమానించిందన్న విషయం నేను నిన్ననే మర్చిపోయాను మావయ్య. మీరు దాని గురించి ఆలోచించి బాధపడకండి. అది నీ మంచితనం బాబు, కానీ నీకు జరిగిన అవమానం నా వల్లే జరిగింది, నా పెంపకం వల్లే జరిగింది. నన్ను క్షమించు బాబు. అయ్యో మావయ్య, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు నాకు దేవుడితో సమానం. దయచేసి అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి. జరిగిన వాటిని వదిలేద్దాం, జరగాల్సిన వాటిని చూద్దాం. నేను కంపెనీ బాధ్యతలు తీసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. థ్యాంక్స్ బాబు. నీ కూతురికి కంపెనీ బాధ్యతలన్నీ అల్లుడి గారికి అప్పచెప్పమని చెప్పు సీత. కార్లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. అవునమ్మా, డ్రైవర్ కార్ లోపల సరిగా క్లీన్ చేయనట్టున్నాడు. శ్రీవల్లి, ఆ డాష్ బోర్డ్లో స్ప్రే ఉంటుంది, తీసుకొట్టు. అలాగే అమ్మా. కత్తి కొన్న వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకుని వచ్చారు లాయర్ గారు. అమ్మా, రీసెంట్గా త్రిదేవ్ ఈ కార్ తీసుకుని బయటికి ఏమైనా వెళ్ళాడా? అవునమ్మా, వెళ్ళాడు.